ఐపీఎల్ ఆసక్తికరంగా సాగుతోంది. ప్లే ఆఫ్స్ రేస్ కూడా ఉత్కంఠను పెంచుతోంది. కొందరు ప్లేయర్లు పరుగులు పోటెత్తిస్తున్నారు, మరికొందరు వికెట్ల వేటలో దూసుకుపోతున్నారు. ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ రేసును ఆసక్తికరంగా మార్చేస్తున్నారు. సీజన్ ఆరంభం నుంచి విరాట్ కోహ్లీ నిలకడగా రాణిస్తున్నాడు. పరుగుల వేటలో పవర్ చూపిస్తున్నాడు. సీజన్లో ఇప్పటికే 5 హాఫ్ సెంచరీలు కొట్టాడు. ఆరెంజ్ క్యాప్ రేస్లో 2వ స్థానానికి దూసుకొచ్చాడు. ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ 9 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 392 పరుగులు చేశాడు. 3 సార్లు నాటౌట్గా ఉన్నాడు. 65.33 యావరేజ్ను నమోదు చేశాడు. 144కు పైగా స్ట్రైక్ రేట్తో పరుగులు సాధించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయాల్లో విరాట్ కోహ్లీ కీలకంగా నిలుస్తున్నాడు. ఆరెంజ్ క్యాప్ రేస్లో గుజరాత్ టైటాన్స్ ఆటగాడు సాయి సుదర్శన్ 417 పరుగులతో టాప్లో ఉన్నాడు. ప్రస్తుత సీజన్లో నికోలస్ పూరన్ తగ్గేదే లేదంటున్నాడు. లక్నో సూపర్ జైంట్స్కు ప్రధాన ఆటగాడిగా మారాడు. రన్ రేస్లోనూ దూసుకుపోతున్నాడు. ఆరెంజ్ క్యాప్ రేస్లో 3వ స్థానంలో నిలిచాడు. ఇప్పటి వరకు 9 ఇన్నింగ్స్ ఆడిన నికోలస్ పూరన్ 377 పరుగులు కొట్టాడు. ఈ రేసులో ముంబై ఇండియన్స్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ సైతం తక్కువేమీ కాదు. సీజన్లో 9 ఇన్నింగ్స్ల్లో 373 పరుగులు చేశాడు. ముంబై ఇండియన్స్ తరపున టాప్ స్కోరర్గా ఉన్నాడు. 4వ స్థానంలో ఉన్న సూర్యకుమార్ యాదవ్ మధ్య 4 పరుగుల అంతరమే ఉంది. ఈ లిస్టులో గుజరాత్ టైటాన్స్ ఆటగాడు బట్లర్ 5వ స్థానంలో నిలిచాడు. 8 ఇన్నింగ్స్ల్లో 356 పరుగులు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా 356 పరుగులే సాధించాడు. 6వ స్థానంలో సెటిల్ అయ్యాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో లక్నో సూపర్ జైంట్స్ ఆటగాడు మిచెల్ మార్ష్ 7వ స్థానంలో ఉన్నాడు. మార్ష్ 8 మ్యాచ్ల్లో 344 పరుగులు కొట్టాడు. ఎల్ఎస్జీ ఆటగాడు మర్క్రమ్ కూడా దూకుడు మీదే ఉన్నాడు. మర్క్రమ్ ఇప్పటి వరకు 9 మ్యాచ్ల్లో 326 పరుగులు సాధించాడు. 8వ స్థానంలో సెటిల్ అయ్యాడు. డీసీ ప్లేయర్ కేఎల్ రాహుల్ కూడా రఫాడిస్తున్నాడు. నిలకడగా రాణిస్తున్నాడు. రాహుల్ ఇప్పటి వరకు 7 మ్యాచ్ల్లో 323 రన్స్ చేశాడు. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ 8 మ్యాచ్ల్లో 305 పరుగులు కొట్టాడు. టాప్ 10లో నిలిచాడు. పర్పుల్ క్యాప్ రేసులో జీటీ బౌలర్ ప్రసిద్ కృష్ణ దూసుకుపోతున్నాడు. 8 మ్యాచ్ల్లో 16 వికెట్లు తీశాడు. ఆర్సీబీ బౌలర్ హేజిల్వుడ్ 9 మ్యాచ్ల్లో 16 వికెట్లు సొంతం చేసుకున్నాడు. ప్రసిద్ కృష్ణ తొలి స్థానంలో నిలువగా హేజిల్వుడ్ 2వ స్థానంలో నిలిచాడు. సీఎస్కే బౌలర్ నూర్ అహ్మద్ కూడా తగ్గేదే లేదంటున్నాడు. 9 మ్యాచ్ల్లో 14 వికెట్లు దక్కించుకున్నాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్ హర్షల్ పటేల్ 8 మ్యాచ్ల్లో 13 వికెట్లు సొంతం చేసుకున్నాడు. టాప్ 4లో నిలిచాడు. కుల్దీప్ యాదవ్, సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, కృణాల్ పాండ్యా, ఖలీల్ అహ్మద్, హార్దిక్ పాండ్యా, శార్దుల్ ఠాకూర్ 12 వికెట్ల చొప్పున సాధించారు. పర్పుల్ క్యాప్ రేసును ఆసక్తికరంగా మార్చేశారు.